నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమం ఆగనివ్వని నిజమైన ప్రజా సారథి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్యే జీవి. ఘనంగా పాఠశాలల్లో గాంధీ జయంతి. తిమ్మాయిపాలెం గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛతా హీ సేవ్ 2024 పక్షోత్సవాల భాగంగా పరిశుభ్రత, పచ్చదనము, ఆరోగ్యము విషయాలపై విద్యార్థులకు వ్యాస రచన క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఈఓ జఫరుల్లా ఖాన్, స్పెషల్ ఆఫీసర్ పాల్గొని విద్యార్థులతో పరిసరాల పరిశుభ్రత గురించి, వ్యక్తిగత పరిశుభ్రత, సైడ్ కాలవల గురించి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత అవసరమని, ఆరోగ్యమే మహాభాగ్యమని ఎంఈఓ సయ్యద్ జఫరుల్లా తెలిపారు. పాఠశాలలకు దగ్గరలో ఉన్నటువంటి చెత్తను వెంటనే తొలగించాలని, సైడ్ కాలవల్లో చెత్త తొలగించాలని, అపరిశుభ్రత ప్రాంతాల్లో మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి బిఏకే జిలాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఆర్సి ప్రభాకర్ రావులు క్విజ్ వ్యాస రచనలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ లో అండర్-17 విభాగంలో నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి బి హర్ష గోల్డ్ మెడల్ సాధించారని సిస్టర్ సెలిన్ తెలియజేశారు. సెప్టెంబర్ 30న పెనుమాకలో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్-17 విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో బి హర్ష గోల్డ్ మెడల్ సాధించాడని, ఈ నెలలో శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయిలో జరిగే స్కూల్ గేమ్స్ లో పాల్గొంటాడని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థి బి హర్షను అభినందించారు. రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమం ఆగనివ్వని నిజమైన ప్రజాసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి మండలం రేమిడిచెర్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, లక్షల కోట్లు అప్పులు చేసి జగన్ పింఛన్పై సంవత్సరానికి 250 రూపాయలు పెంచితే ఒకేసారి 1000 రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచలేదని, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచలేకపోయారని, రాష్ట్రాన్ని ముంచేశారని మండిపడ్డారు. అవినీతితో రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇసుక, మద్యం, గ్రానైట్ సహా అన్నింట్లో దోపిడీ చేశారన్నారు. నుండి ఉచిత గ్యాస్ మీ అందరికి అందించబోతున్నారని మనం చేస్తున్నా. అలాగే బస్సులు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం కోసం సుమారు 1500 బస్సులు కొనుగోలు చేయమని, కొత్త బస్సులు కొనమని, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించారని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ముందు ఇలాంటివన్నీ కూడా పేదలకు మనం ఇచ్చినటువంటి హామీలు ముందు కొన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు వరకపొడి ప్రాజెక్టు, తాగునీళ్లు ఇవన్నీ కూడా చేద్దామని చెప్పి మరి చంద్రబాబు గారు హామీ ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి ఈరోజు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందాక ఒక అమ్మ అంది, అయ్యా నాకు పెన్షన్ రావట్లేదు, గత ప్రభుత్వంలో నాకు అన్ని అర్హతలున్నా నాకు పెన్షన్ ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. పెన్షన్ ఎవరికి అర్హత ఉండి ఎవరికైతే అందట్లేదు వాళ్ళందరికి శుభవార్త. రేపే అక్టోబర్ 2 రేపు ఉదయం నుండి గ్రామ సచివాలయాలకు వెళ్ళి కూర్చో తల్లి, నా చేతిలో వస్తే నీకు ఇచ్చిన నాకు ముగ్గురు ఉంది. అట్లాగే వికలాంగులు ఎవరైనా ఉంటే సాధారణ క్యాంపుకి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి కొత్త పెన్షన్లకి ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి రేపే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కొత్త పెన్షన్లకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొందరలోనే విభిన్న ప్రతిభావంతులు ఎవరైనా ఉంటే సాధారణ సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోవాల్సిందిగా మీ ద్వారా అన్ని గ్రామాల ప్రజలకి, నేను వినుకొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల ప్రజలకి మీ ద్వారా నేను మీడియా ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దరఖాస్తులు పెట్టుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేస్తామని, మీ పేదలందరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అట్లాగే ఎస్సీలు, దళిత సోదరులు గెలిచారు మన ఊరు రాగానే, అయ్యా మాకు ఎన్టీఆర్ కాలనీ కావాలా, పేదలకు ఇళ్ల స్థలాలు కావాలి, గత ప్రభుత్వంలో మేము మోసపోయాం, మాకు ఇల్లు రాలేదు, సరైన స్థలాలు దొరకలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. మీ అందరికి మాట ఇస్తున్నా, ఖచ్చితంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఈ గ్రామంలో ప్లేసులు గుర్తించి ప్రభుత్వం ద్వారా కొని మంచి కాలనీలు ఎన్టీఆర్ కాలనీ వేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నా. ఎన్టీఆర్ కాలనీ ద్వారా పేదలకి 3 సెంట్లు, ఏదో సెంటున్నర ఇస్తే సరిపోదు. అందుకని
3 సెంట్లు స్థలం ఒక్కొక్కరికి ఇచ్చి పేదలు చక్కగా ఇళ్లు కట్టుకుని సంతోషంగా ఉండే విధంగా కృషి చేస్తానని మనవి చేస్తున్నా. ఏదైతే మంచినీటి సమస్య ఉందో దాని గురించి కూడా రేపే లోకేష్ గారికి యువగలం పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తొందరగా తీసుకెళ్లి మనకి మంచినీళ్ళకి మరోపక్క వడకపూడిసెల ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా నిధులు ఇమ్మని చెప్పేసి కోరుతానని మరొకసారి నేను గుర్తు చేస్తూ, మరి కొంతమంది గత ప్రభుత్వంలో రెవెన్యూ అవకతవకలు జరిగినాయి, తలకాయలే మార్చారు. ఈయన భూమి ఆయన పేరుతో రాశారు, ఆన్లైన్ లో ఆయన భూమి ఇంకొక ఆయన పేరుతో రాశారు, అవకతవకలు చేశారు. నిజమైనటువంటి హక్కున్నదారులకి అన్యాయం జరిగింది కొన్ని చోట్ల. అందుకే నేను తహసీల్దార్ గారిని కోరుతున్నా, ఎక్కడైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దండి. రెవెన్యూ సదస్సులు తొందరలోనే చంద్రబాబు గారు పిలిపిస్తారు. గ్రామాన రెవెన్యూ సదస్సులు పెట్టి ఎక్కడైతే పేదవాడికి అన్యాయం జరిగిందో వాటిని అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిందిగా నేను తహసీల్దార్ గారిని కోరుతున్నా. ఎవరికి భూమి ఉందో, ఎవరికి హక్కు ఉంటే వాడు పేదవాడైనా బలహీనుడైనా వాళ్ళకి అధికారులు కొండంత అండగా నిలబడి హక్కు ఉన్నటువంటి పొలం మీద ఎవరికైతే హక్కు ఉందో, భూమి మీద హక్కున్న వాడికి న్యాయం జరిగేట్టు చూడాలని, పార్టీలకు అతీతంగా కూడా మరి హక్కున్న వాడికి న్యాయం జరిగేట్టు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను అధికారులను కోరుతున్నా. పేదలకి కొండంత అండగా ఉంటా. రానున్న కాలంలో కూడా ఈ రానున్న 5 సంవత్సరాల్లో ఇంటింటికి మంచినీళ్ళ స్కీము, వరకపూడిసెల ప్రాజెక్టు, పేదలకు ఇళ్ళు, ఎన్టీఆర్ కాలనీలు, అర్హులందరికీ పెన్షన్లు అవన్నీ కూడా చేసి మీకు కొండంత అండగా ఉండి మీ రుణం తీర్చుకుంటానని ఇస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, నా మీద నమ్మకంతో 3వ సారి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నానని మనవి చేస్తూ, మీ అందరి కోసం అంకిత భావంతో కష్టపడతానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన వినుకొండ పట్టణంలో మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ మహాసంఘం జాతీయ హిందూ ధర్మ ప్రచార అధ్యక్షులు వేదాంతం గోవింద రామానుజ తెలియజేశారు. పట్నంలోని విశ్వ హిందూ మహాసంఘం ట్రస్ట్ వినుకొండ పట్న అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మను కలవడం జరిగిందన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 27న జరిగే కార్యక్రమాలకు వినుకొండ నియోజకవర్గంలోని హైందవ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులు, వాటర్ వర్క్స్, కరెంటు, డ్రైవర్స్, బోర్ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించి ఆమోదించిన కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి మాజీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మారుతి వరప్రసాద్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్మికుల మాస్టర్ సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆమోదించి వెలువరించిన మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అమలు జరపాలని జరిగిన ధర్నాలో వారు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు పరచటలో తీవ్ర జాప్యం చేస్తున్నారని వారు విమర్శించారు. కావున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించి ఆమోదించిన మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలను వెంటనే పెంపుదల చేసి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పట్నంలోని గీతమ్స్ బ్లూమ్స్ లో జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క ప్రతిభను వెలికితీశారు. అనంతరం పలువురు విద్యార్థులు జాతిపిత గాంధీజీ గురించి వివరించారు. గౌరవనీయులైన గీతమ్స్ యాజమాన్యం, తల్లిదండ్రులకు
తోటి విద్యార్థులకు మొట్టమొదటిగా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గాంధీ గారు 1869 అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ అనే గ్రామంలో ఓ సామాన్య మానవుడిగా పుట్టిన మహాత్మా గాంధీజీ తెల్లదొరలకు శాంతి, అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారు. మహాత్మా గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గాలు ఒక్క భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచింది. అందుకే ఈయన మహోన్నత వ్యక్తిగా మారారు. ఈ గాంధీ జయంతి సందర్భంగా ఈ మహాత్ముడిని మరోసారి స్మరించుకుంటూ ఈయన ఆత్మకి నిత్య విశ్రాంతి కలగాలని దేవుణ్ణి వేడుకుందాం. మరోసారి ఇచ్చటనున్న ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. My dear friends, today is 2nd October, the anniversary of the Mahatma Gandhi. He was born on 2nd October in Porbandar town in Gujarat. We celebrate Gandhi Jayanti as the great national festival in India. 2nd October was celebrated as the International Day of Non-Violence and pay tribute to the father of the nation and remember his courageous deeds of independence struggle. We always remember Bapu as the symbol of the peace and truth. He was living simple life and thinking which has been set as an example to us. Gandhiji was very against to the smoking and drinking alcohol and untouchability. His favorite song was Raghupati Raghav Rajaram Patit Pawan Sitaram. Gandhiji always says that my life is my message. Live as if you were to die tomorrow. Learn as if you were to live together. Happy Gandhi Jayanti. Jai Hind and Jai Bharat. ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక వినుకొండ శాఖ వారి ఆధ్వర్యంలో చెకుముక్కి సంబరాలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు జి కమలారాం తెలిపారు. మండల స్థాయి ప్రతిభా పరీక్షలకు 18 పాఠశాలల నుండి 54 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ప్రభుత్వ పాఠశాల నుండి 2 టీములు, ప్రైవేటు పాఠశాల నుండి 2 టీములు, రూరల్ నుండి 2 టీమ్స్ ను వినుకొండ జన విజ్ఞాన వేదిక వారు ఎంపిక చేసి వారికి పుస్తకాలు, పెన్నులు బహుమతులుగా అందజేశారు. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని గీతంస హైస్కూల్ నందు ముందస్తు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతంస విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి శాంతి, అహింస, స్వాతంత్ర సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందజేశారు. అనంతరం మహాత్మా గాంధీ వేషధారణలతో విద్యార్థులు అలరించారు. గాంధీ జ్ఞాపకార్థం వారు అమితంగా ఇష్టపడిన రఘుపతి రాఘవ రాజారాం గీతాన్ని ఆలపించారు. Today is a day to reflect on the past, commemorate Mahatma Gandhi and make a commitment to continuously strive for India's advancement and development. Gandhi always encouraged us to control our rage and choose non-violence in the interest of our country's future. Thank you. Let's honor Mahatma Gandhi on Gandhi Jayanti by remembering him and taking the path he paved for us. Let's use Mahatma Gandhi's example to learn from the mistakes of the past and strive for a brighter future on the occasion of Gandhi Jayanti. Jai Bharat. Happy Gandhi Jayanti. Wishes to all. Thank you. Dedicated to discovering and pursuing of truth and Satya, and called his movement Satyagraha, which means appeal in insistence on reliance on the truth. The first formulation of the Satyagraha as a politician movement, the principle October 1920, which Gandhi tabled as resolution on non-cooperation in September. Non-violence is not a government to be put on and off. It will its seat in the heart. It must be inseparable in the part of being. Wishing you a very happy Gandhi Jayanti. Let us all follow the path of truth and pay homage to the father of the nation. Happy Gandhi Jayanti to all. आप सभी को मेरा नमस्कार है। आज 2 अक्टूबर है। हम महात्मा गांधी जयंती बना रहे हैं। महात्मा गांधी देश का महान नेता है।
उनका जन्म 2 अक्टूबर 1869 में पोरबंदर में हुआ था। उनका पूरा नाम मोहनदास करमचंद गांधी था। वे उनका देश का आज़ादी के लिए लड़े थे। वे हमें उन्हें प्यार से बापू भी कहते हैं। Let us all strive to live more peacefully, showing kindness and understanding to others, and building a world where love triumphs over hatred. On October 2nd, India celebrated Gandhi Jayanti, the birth anniversary of the man who was a key player in nation's war for independence, a universal figure ahead of non-violence and peace. It serves as a reminder of his significant contribution to Indian history and his non-violent message, which continues to motivate movements for peace, justice, and equality across the globe. Gandhi Jayanti is a day to consider his ideals and resolve to create a more equitable society. Thank you. Have a nice day. Jai Bharat. Happy Gandhi Jayanti. Wish you all. గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్యలు తప్ప ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. గొల్లపల్లి మండలం పేర్లపాడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మకిన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. గ్రామ సమీపంలో సాగు చేస్తున్న మిరప పంటను పరిశీలించారు. డ్రోన్ ద్వారా మిరప పంటకు మందులు పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి స్వయంగా డ్రోన్ను ఆపరేట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, జలాశయాలు ఎండిపోతాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ సహా జలాశయాన్ని జలకలతో ఉట్టిపడుతున్నాయన్నారు. ఎక్కడ ట్రాక్టర్లు ఇవ్వలేదు, తైవాన్ స్పేర్లు ఇవ్వలేదు, నీళ్ళ ఇంజన్లు ఇవ్వలేదు. అక్కడక్కడ నామాత్రంగా మేము ఈ పథకం మేము కూడా ఏడ్చామని చెప్పుకోవడానికి నామాత్రంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. రైతులకు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో 10 కోట్లు, ఒక్క వినుకొండ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ట్రాక్టర్లు సబ్సిడీలో, నీళ్ళ ఇంజన్లు, తైవాన్ స్పేర్లు మొత్తం బ్రహ్మాండంగా ఇచ్చారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ రోజు ట్రాక్టర్లు 2014 నుండి 19 దాకా 50 ట్రాక్టర్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం 13 ట్రాక్టర్లే ఇచ్చారు ఒక బొల్లాపల్లిలో. అలాగే ఒక బొల్లాపల్లి మండలంలో మనకు గొర్రెలు, అట్లాగే రోటోవేటర్లు, పరికరాలు 1500 వాటికి సబ్సిడీలు ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో. జగన్ పాలనలో 22 మందికి ఇచ్చారు. బొల్లాపల్లి మండలంలో తైవాన్ స్పేర్లు 1000 ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో 2014-19లో. ఇక్కడ ఈయన 100 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు 5 ఏళ్లలో జగన్ పాలనలో. ఆయిల్ ఇంజన్లు 220 ఇచ్చారు సబ్సిడీలో చంద్రబాబు గారి పాలనలో. జగన్మోహన్ రెడ్డి పాలనలో గుండు 0 ఇచ్చారు. అలాగే జింకు 180 టన్నులు ఇచ్చారు తెలుగుదేశం పాలనలో బొల్లాపల్లి మండలానికి. ఇక్కడ 100% సబ్సిడీతో ఫ్రీగా ఇచ్చారు 180 టన్నులు జింకు. జగన్ పాలనలో 0 ఇచ్చారు. జిప్సం 400 టన్నులు ఇచ్చారు, రైతులకు ఉచితంగా ఇచ్చారు. కానీ జగన్ పాలనలో 0. బోరాను 1.5 టన్నులు ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో ఉచితంగా బోరాన్ స్ప్రే చేసుకోవడానికి. జగన్ పాలనలో ఒక్కరికి కూడా ఇవ్వాల, 1 కేజీ కూడా ఇవ్వాల. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు, కోతలు. అంటే రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు గారి పాలన 2014-19 మధ్య హార్టికల్చర్ మొక్కలు ఇచ్చారు, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించారు, మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇచ్చారు రైతులకి, వ్యవసాయ పరికరాలు సబ్సిడీలో ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకి 70% సబ్సిడీలో ఇచ్చారు, 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు రైతాంగానికి, డ్రిప్ ఇరిగేషన్. మరి ఈరోజు మరి జగన్ పాలన 5 సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఇవ్వలేదు, రైతులను తీరని ద్రోహం చేశారు. కనీసం ధాన్యం కొనుగోలు చేస్తే ధాన్యానికి చెల్లించినటువంటి డబ్బులు చెల్లించకుండా 10,000 కోట్లు బకాయిలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. మొన్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కొంత డబ్బు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు రైతులకు ఇవ్వాల్సింది, చంద్రబాబు గారు వచ్చినాక కొంత డబ్బులు 1470 కోట్లు 1680 కోట్ల రూపాయలు విడుదల చేశారు రైతులకి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత. ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, రైతులకు చేయాల్సిన న్యాయం చేయలేదు, రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే
ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చి రైతులే పనిష్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దండగా అని చెప్పి ఒక్క అవకాశం అంటే 151 సీట్లు ఇచ్చిన రైతాంగం ప్రజలు ఆయన పరిపాలన దక్షత చూసి ఈ జగన్మోహన్ రెడ్డి అసలు పనికిరాడని చెప్పేసి 11 సీట్లు కుదించారు ప్రజలు రైతులని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమిని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు ఇస్తాం. ఎక్కడైనా అందకపోయినా బ్లాక్ మార్కెట్ జరిగినా వెంటనే అధికారుల దృష్టి తీసుకురావాలి, మా దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకురావాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. బ్లాక్ మార్కెట్ జరిగిన వాళ్ళది లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ మీద కఠినంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏడీఏ గారు, అలాగే జిల్లా వ్యవసాయ అధికారులు కఠినంగా చర్య తీసుకుంటారని మీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుకు న్యాయం జరగాలి, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, రేపు భవిష్యత్తులో గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.